అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. కుటుంబ సభ్యులు ఎంతమంది? ఎందుకంటే ఈ అమౌంట్లు చూసి ముందు అసలుకి లేదులేండి, వాళ్ళు ఎవరు ఉండేది నేను, మా ఆయన, మా పిల్లలు ఉండేవాళ్ళం అంతే. అసలు మీ తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలా మంది, మొత్తం 14 మంది అనుకుంటాను. అనుకుంటున్నాను. అవును, ఎందుకంటే లేదండి, అందరూ చనిపోయారు. నేనే 9వ దాన్ని అనుకుంటా. 14 మందా మీరు? మరి ఆ రోజుల్లో పిల్లలు ఎంతమంది అనుకుంటున్నారు? ఒక్కొక్కళ్ళకి మాకు ఎంతమంది పిల్లలు అని అడిగేవాళ్ళు, ఎంతమంది డబ్బు అని అడిగేవాళ్ళు కాదు. మీకు ఎంతమంది పిల్లలు అని అడిగేవాళ్ళు. ఆ రోజుల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత గొప్ప. మా ఇళ్లలో నాకు తెలిసి మా ఇంట్లో ఒక 14 మంది, మా తాతగారి ఇంట్లో వాళ్ళు ఒక 12 మందో 13 మందో. ఎవరినన్నా మీరు ఆ రోజుల్లో ఆర్టిస్టులను కనుక్కోండి, మేము 10 మందిమో లేకపోతే 9 మందిమో 20 మందిమో 30 అలా అంటారు తప్ప ఒకళ్ళు ఇద్దరని చెప్పరు, ఎవరు చెప్పరు. ఆ రోజుల్లో ఆర్టిస్టులు మీరు ఎవరు అడిగినా కూడా మేము ఇంతమంది ఉన్నాం అని చెప్తారు. అప్పుడు ఆ రోజుల్లో అంత అది గొప్ప అనమాట. ఎంతమంది పిల్లల కంటే అంత గొప్ప, అదే పెద్ద ఆస్తి. ఆస్తి దీనివల్ల ఈజీ డెలివరీ కదండి. అప్పట్లో హాస్పిటల్స్ వాటికి వెళ్ళేవాళ్ళు కాదు కదా, ఇంట్లోనే డెలివరీ అయిపోయేది. ఇంట్లోనే మంత్రస్థానం వచ్చి డెలివరీ చేసేది. ఎంతమంది ఆడవాళ్ళు, ఎంతమంది మగవాళ్ళు మీరు గుర్తులేదా? నిజంగా గుర్తులేదు. అయితే మిగిలిన వాళ్ళు ఎవరు అంటే మా అన్నయ్య కూడా లేరు, మా అన్నయ్య కూడా చనిపోయారు. ఇంకా ఉన్నవాళ్ళు 4 ఆడపిల్లలు ఉన్నాం అంతే. రాజమండ్రిలో ఒక చెల్లి ఉంది, వైజాగ్లో చెల్లి ఉంది, నేను చెన్నైలో ఇంకో చెల్లి, అంతే 4. సరే, ఆడవాళ్ళంటే గుర్తుండాలి, మగవాళ్ళంటే గుర్తుంటారు కదా. 4 మగవాళ్ళు. నేను చెప్తున్నాను కదా, నేను 9వ దాన్ని, మా అన్నయ్య 8, మా అన్నయ్య తర్వాత నేను. అంత ముందు పుట్టిన వాళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు మా నాన్నమ్మ కాశీ అంతా వెళ్ళి ఏదో పూజ చేయించుకొని అది చేయించుకొని వీడు బతికితే చాలు అనుకున్నట్టుగా అప్పుడు మా అన్నయ్య బతికాడు. ఇంక అప్పటి నుంచి మీరు అన్నట్లుగానే ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరిని పోషించడానికే అటుపక్క ఏమో మీకు ఇప్పుడు 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 ఉన్న ఖర్చులు తెలుసా అని ఒకడు అంటాడు. అవును, ఇప్పుడు ఒకటి పెంచడం ఎక్కువ అని ఒకడు అంటారు. అవును, అలాంటిది 14 మందిని నాన్నగారు పెంచి పోషించారు అంటే నాన్నగారు ఏం పని చేసేవాళ్ళు? నేత పని, బట్టల వ్యాపారం, నేతలై నేయించేవారు. ఆర్థికంగా కూడా బాగానే మంచి కుటుంబం, బాగానే ఉండేది. కానీ వీళ్ళందరూ ఎవరు లేరు. నేను చెప్పేది ఏంటంటే 7 పోయిన తర్వాత 8వ వాడు మా అన్నయ్య, 9వ దాన్ని నేను. ఇంకెక్కడి నుంచి జనరేషన్ ఉన్నారు తప్ప వాళ్ళు ఎవరు బతకలేరు. అప్పట్లో పిల్లలు అందరూ ఎంతమంది ఉన్నారంటే ఇంతమందే ఉండేవాళ్ళు. 10 మందికి తక్కువ ఏ ఇంట్లోనూ ఉండేవాళ్ళు కాదు. ఫంక్షన్ జరిగితే మీ ఫ్యామిలీ సరిపోతుంది. అవును, మీరే 100 మంది అవుతారు. మీరెంత మంది అన్నారు? నేనంతా 3. మరి మీరెందుకు ముగ్గురుతో సరిపెట్టుకున్నారు? వద్దులేండి, మేము ఇంకెక్కడ పనులు చూసుకోవాలా, ఇంకా పిల్లల్ని కంటూ కూర్చోవాలి. 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఎవరైనా వచ్చారా ఇండస్ట్రీకి? మా లక్ష్మి ఒక్కరితే డబ్బింగ్ చెప్తూ ఉంటుంది, డబ్బింగ్ ఆర్టిస్ట్. చెన్నైలో ఉంటారు. నేను మాట్లాడాను ఒకసారి. వాడు మా పెద్ద అబ్బాయి మ్యూజిక్ అని తిరిగాడు కానీ వాడు షైన్ అవ్వలేదు. ఇప్పుడు అక్కడ చెన్నైలోనే ఉంటున్నాడు. మా చిన్నోడు హార్డ్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసుకుంటున్నాడు. జానకి గారు అంటే పెద్ద కుటుంబం, నాన్న కూడా ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళే, ఏదో కష్టపడి ఏదో పోషించిన కుటుంబం కూడా కాదు, ఉన్న కుటుంబం. విలువలు ఇవన్నీ ఎక్కువ, ఆప్యాయతలు ప్రేమలు ఎక్కువ ఉంటాయి. అప్పటికి మీరు సినిమా ఇండస్ట్రీకి కూడా రాలేదు. అంటే చాలా చిన్న వయసులో 13, 14 ఏళ్ళకే ప్రేమ పెళ్ళి అనగానే నాన్నగారి ఫీలింగ్ ఏంటి అసలుకి? ఇంట్లో అమ్మాయి ఎవరినో లవ్ చేస్తుంది, పెళ్లి చేసుకుంటుంది అంటే సహజంగా వస్తాయి కదా గొడవలు. పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి, చాలా పెద్ద గొడవలు. అదొక సినిమా తీయొచ్చు, అంత పెద్ద గొడవలు అయ్యాయి. చివరికి ఒకటే నిర్ణయించుకొని మా ఆయన చేపట్టుకొని నేను చెన్నై వచ్చేసాను. ఎస్కేప్ అంతే, ఇద్దరం కలిసి చెన్నై వచ్చేసాం. చెన్నై వచ్చి ఇక్కడ కాపురం పెట్టుకున్నాం. అక్కడ అమించకర్లో వాళ్ళ మేనత్త ఎవరో ఉన్నారు, వాళ్ళ ఇంటికి తీసుకొని వెళితే వాళ్ళ ఇంట్లోనే కొన్నాళ్ళు ఉండి ఇంకా అక్కడి నుంచి కొంచెం నిలదొక్కున్నాక ఒక చిన్న రూమ్ తీసుకొని ఆ రూమ్లో కాపురం పెట్టుకున్నాం. అంటే నాన్నగారు కోపం ఎక్కడ? ఆయన క్రిస్టియన్ అనే, ఇంటర్ క్యాస్ట్ అనే? చాలా పెద్ద గొడవలు అయ్యి పోలీసులు పోలీస్ స్టేషన్లు ఎక్కి పెద్ద పెద్ద గొడవలు చేశారు. ఒక సినిమా తీయొచ్చు అయితే. సినిమా తీయొచ్చు. అలా జరిగింది. ఆ గొడవలన్నీ జరిగి అంతా సర్దమడిన తర్వాత చివరికి ఏంటంటే మళ్ళీ మా ఆయనకి మా నాన్నకి ఎంతో ప్రియమైన అల్లుడు అయిపోయాడు. క్లైమాక్స్ అంతే అవుతుంది. బాగా చూసుకోవడం ఆయన్ని. ఎక్కడ పరిచయం మీకు అసలు ఆయన? అక్కడ పెద్దాపురంలో ఏదో డ్రామాకి వెళ్ళాను. ఆయన సెలవు మీద వచ్చాడు, మిలిటరీ నుంచి సెలవు మీద వచ్చి, ఆయన హార్మోనిస్టు, హార్మోనియం వాయించడానికని వచ్చాడు అక్కడికి. అక్కడ పరిచయం. మీకోసం మంచి ట్యూన్ కట్టుంటారు. ఏమో, తలరాతను ఎవరు మార్చలేరు కదా. కాదు, తలరాతను ఎవరు మార్చలేరు కదా. ఏమో
యోగి. సో ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు అయితే. ఏమో ఎవరు ప్రపోజ్ చేశారో, ఆ ప్రపోజ్ అనే పదమే నాకు తెలియదు. ప్రేమ అనే పదం ఒకటి అంతే. బట్ మంచివారమ్మా, మంచి ఎప్పుడు కష్టపెట్టకుండా. ఎందుకంటే ఇండస్ట్రీని అర్థం చేసుకోవడం చాలా కష్టం. టైమింగ్స్ ఉండవు మీకు. షిఫ్ట్ వెళ్తూనే ఉండాలి. ఒక షూటింగ్ తర్వాత ఒక షూటింగ్ ఎన్ని డైలీ మీరు ఒక 5-6 షూట్లను చేసి ఉంటారు కదా. అవును. లొకేషన్స్ మారుతూ 7 to 1, 2 to 9, అవును 6 to 2 కష్టమే. డే అండ్ నైట్ కష్టపడేవాళ్ళం ఆ రోజుల్లో. అవును. బట్ అవన్నీ అర్థం చేసుకోవాలి. భర్త అనే వ్యక్తి కూడా కదా, అది ఇంపార్టెంట్ చాలా. అండ్ దట్టు ఇండస్ట్రీలో ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి ఫ్యామిలీలలో. ఇక్కడే గొడవలు వచ్చేది, విడాకులు కూడా అయ్యేది కూడా. బట్ అది అర్థం చేసుకున్నారంటే ఆయన మంచితనం ఏంటో అర్థం అవుతుంది కూడా. ఏం చెప్తారు ఒక్క మాటలో మీ వారి గురించి? ఏం చెప్పను, ఏం చెప్పడానికి ఏం లేదు. ఒక మంచి మనిషి అంతే. మనుషుల్ని అర్థం చేసుకుని ప్రేమించే ఒక మనిషి, అంతకు మించి చెప్పలేను. ఎందుకంటే ఇంటికి ఎవరు వచ్చినా భోంచేసి వెళ్ళండి అని అంటాడు ఆయన. లేని వాళ్ళకి సహాయం చేస్తాడు. ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టి హెల్ప్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అవునా? మరి ఓకే. అలాంటివన్నీ చాలా చేశాడు మా ఆయన. అంత ఎర్లీగా చనిపోవడానికి ఏంటమ్మా రీజన్? షుగర్ అనుకుంటాను. షుగరు దీనివల్ల వచ్చింది. డయాబెటిక్. బట్ మీ సక్సెస్ని చూశారు కదా ఆయన. చూశారు. ఏ సినిమాలు ఇష్టం సార్కి బాగా మీవి? ఏం ఎప్పుడు దాని గురించి డిస్కస్ చేయలేదు మేము. ఏ సినిమా అంటే ఆయన ప్రతి సినిమా చూసేవారు ఆయన. ఎవరైనా ఫ్రీ చేస్తే పరుగులు పెట్టడం, వెళ్ళి చూడడం అంతే. అది తెలుగు సినిమాలు చెన్నైలో చాలా కష్టం, వచ్చేవి కాదు కదా. రావు. అవును. సో లావాదేవీలంతా ఆయనే చూసుకుంటారు. చూసుకుని ఇంట్లో ఉండేటప్పుడు పిల్లల్ని చూసుకోవడం, మరి షూటింగ్ వెళ్తే వాళ్ళకి పిల్లల్ని రెడీ చేసి గబగబా స్కూల్కి పంపించడం అని చాలా హెల్ప్గా ఉండేవాడు ఆయన. సో పెళ్ళయ్యాక ఆర్మీ వదిలేసి వచ్చేసారు ఇంకా? వదిలేయలేదు. అది ఏదో సమ్ యాక్సిడెంట్ ఏదో అయ్యింది, బ్యాక్ బోన్ దగ్గర ఏదో చిన్న ఇదయింది. అయిన తర్వాత అప్పుడు కూడా పిలిచేవాళ్ళు, సంవత్సరానికి ఒకసారి పిలిచేవాళ్ళు. వెళ్ళి ఒక 2 నెలలు 3 చైనా వార్ టైంలో ఆయన అక్కడే ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి, ఇలాగ వెళుతుంటే నేను ఇక్కడ ఒకదాన్ని పిల్లల్ని పెట్టుకోనని నేను ఆలోచించి ఏం చేయాలని అనుకునేటప్పుడు మన పుండరీకాక్షి గారు ఉండేవారు కదా, ప్రొడ్యూసర్ గారు. ఆయనతో చెప్పాను, సార్ ఇలాగ అంటే సరే ఉండమ్మా అని చెప్పేసి ఆయన మళ్ళీ లీవ్లో వచ్చిన తర్వాత డాక్టర్ని పిలిచి వివరాలన్నీ కనుక్కొని ఆయన డాక్టర్ తోటి మిలిటరీకి అన్ఫిట్ అని ఒక సర్టిఫికేట్ పుట్టించేసి పంపించారు అక్కడికి. దాంతో వాళ్ళు ఇది చేశారు. ఓకే. అది రిలీజ్ చేసేసారు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళడం మానేసి ఇక్కడ ఒక సినిమాకి ఏదో మ్యూజిక్ కూడా చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఓకే. అన్నీ చేశారు. అన్ని విద్యల్లోనూ ఉన్నాం మేము అందరం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.